అలో చేసి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు దేవుడు ఎలో చేశాడు? అసలు అంటే చాలా చాలా మన మైండ్‌లోనికి ఆలోచనలు వస్తా ఉంటాయన్నమాట. నిజంగా అయితే మనము ఏమి ఆలోచన వచ్చినప్పటికి కూడా మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అంటే దేవుని దగ్గరికి. దేవుడు అంటే లిటరల్‌గా మన కంటికి కనబడడు గానీ, దేవుని యొక్క వాక్యాన్ని మనము స్టడీ చేయాలి. సో, దాన్ని బేస్ చేసుకొని లవ్ ద లార్డ్ అని థీమ్ పెట్టడం అన్నది జరిగింది. సో, మనం దీంట్లోనికి మనం వెళ్దాం. సో, మీ క్వెషన్ ఏంటంటే అక్క రాగానే క్వెషన్ స్టార్ట్ చేసింది అనుకోకుండా. సో, మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నారు? మీ యొక్క హ్యాండ్స్ రైజ్ చేస్తారా? లేదంటే చాట్ బాక్స్‌లో యెస్ ఆర్ నో అని పెట్టొచ్చు. గుడ్. గుడ్. సరే. చాలా మంది 8 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. అయితే ఎట్లా మీరు చెప్పగలరు? How can you show your love to God? ఓకే. ఇంకొక చెల్లి రెస్పాండ్ అయ్యారు. ఇంకా ఎట్లా మీ ప్రేమను దేవుని పట్ల చూపించగలరు? సో, మనం వాక్యం చదవడం ద్వారా, ప్రేయర్ చేసుకోవడం ద్వారా. వెరీ గుడ్. సో, అదే మనకున్న ఆప్షన్ అన్నట్టు. మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అంటే నిజంగా దేవునికి ఇష్టమైనవి మనము చేయాలి. సో, మీరెప్పుడైనా ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసారా? తప్పకుండా అందరం చూస్తాం కదా! ప్రీచింగ్ అబౌట్ గాడ్ టు అదర్స్. గుడ్. సో, వాక్యాన్ని ఇతరులకి చెప్పడం ద్వారా కూడా, గాస్పెల్ షేర్ చేయడం ద్వారా. ఎప్పుడైనా మీరు 2 రెక్కలు కాకుండా 2 వింగ్స్ కాకుండా ఒకే రెక్క ఉండి ఆకాశంలో ఎగురుతున్న పక్షిని ఎప్పుడన్నా చూసారా? నో అక్క. సో, 2 రెక్కలు ఉండాలి. అది ఎగరాలంటే 2 రెక్కలు ఉండాల్సిందే. అదే విధంగా మనము దేవుణ్ణి వెంబడించే వాళ్ళు లేదంటే యేసుప్రభుని సొంత రక్షకునిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత సో, దేవునితో నేను నడుస్తా ఉన్నాను, దేవుడిని నేను ప్రేమిస్తా ఉన్నాను అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం చేయాలి. ఫస్ట్ వన్ ఈస్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. సో, ఒక విధంగా వాక్యం చదవడం ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారు. ప్రార్థన ద్వారా మనం ప్రభుతో మాట్లాడతామన్నమాట. సో, ఈ 2 లేకుండా ఒకవేళ ఏది ఎక్కువ చేసినా కూడా మనం మీనింగ్‌ఫుల్ టైమ్‌ని దేవునితో స్పెండ్ చేసినట్టు కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరైతే ఎక్కువగా వాక్యాన్ని చదువుతా ఉంటారో ఇమ్మీడియేట్‌గా ప్రేయర్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ ప్రేయర్ చేస్తా ఉంటారో ఇమ్మీడియేట్‌గా వాక్యం దగ్గరికి వెళ్తారనమాట. సో, ఈ 2 చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. ఈ 2 పార్ట్స్ ఉంటేనే వాళ్ళని మనం నిజమైన బిలీవర్‌గా మనం సూచిస్తాం. అంటే దేవుని ప్రేమిస్తా ఉన్నారు. సో, దేవునితో చక్కటి రిలేషన్ కలిగి ఉన్నారని మనం చెప్పవచ్చనమాట. సో, ఈ విధంగా ఒకవేళ మనం ఆ విధంగా చేయనట్లయితే ఇక నుంచి మనము చేద్దాం. సో, ఆ దేవుని ప్రేమించే వాళ్ళు మనం చేసేది ఏంటంటే దేవునితో సమయాన్ని గడుపుతాము, సహవాసం కలిగి ఉంటాం. సో, ఈ ప్రేయర్ అండ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇమిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నది మనం ఇందులో చూస్తామన్నమాట. ఇంకా రైట్ రిలేషన్‌షిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అని కూడా మనం అనొచ్చు. దేవునితో చక్కటి సమయాన్ని గడపడం, లేదంటే వ్యక్తిగతంగా ఆయనతో టైమ్‌ని స్పెండ్ చేయడం, వాక్యాన్ని బాగా చదవడం అన్నది చూస్తాం. సో, ఇక నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మనము చక్కగా దేవునికి వాక్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఏమంటే అందరికి చదవాలనిపిస్తది. కానీ అందులో ఏది సరిగా అర్థం కాదు. చాలా మందికి ఇంట్రెస్టే. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు వాక్యాన్ని సరిగా చదవరనమాట. చాలా ఆసక్తి ఉంటది. అందరికీ మంచిగా ఉండాలనిపిస్తది కానీ ఉండలేం. అయితే ఈరోజు కొన్ని వాక్యం గురించి మనము నేర్చుకుందాం. అసలు మనకి బైబిల్ గురించి చాలా మందికి సరిగ్గా తెలియకపోవడం వల్లనే వాక్యం పట్ల అంతా ఇంట్రెస్ట్ చూపించరన్నట్టు. సో, ఈ సమయంలో కొంత దేవుని గురించి ఆలోచించడానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం. దేవా మాతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు ప్రభువా. మేమేమైతే నేర్చుకోవాలని నువ్వు ఇష్టపడతా ఉన్నావో ఆ వర్డ్స్ అన్ని కూడా మాతో పలకండి ప్రభువా అని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పాదాల చెంతకు మేము వస్తా ఉన్నాం తండ్రి. దేవా, ఎవరైతే నిన్ను వెతుకుతారో, ఎవరైతే నీ పట్ల ఆసక్తిని చూపిస్తారో వారి యొద్దగా నువ్వు సమీపంగా ఉండే దేవుడు ప్రభువా. ఈ టైంలో నీ వాక్యం గురించి, నీ యొక్క వాక్యం యొక్క ఇంపార్టెన్స్ గురించి మేము నేర్చుకోబోతూ ఉంటుండగా మీరు సహాయం దయచేయండి. దేవా, మాతో మీరు ఉండండి ప్రభువా. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. అల్పమైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోనమని, నీ వాక్యాన్ని
వాక్యాన్ని మాకు వినిపింప చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సో మనం చూసినట్లయితే దేవుని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు స్టార్టింగ్ ఇన్ ద బిగినింగ్ అంటే జెనసిస్ ఫస్ట్ చాప్టర్ లో మనం చూసినట్లయితే, దేవుడు మాట్లాడే దేవునిగా ఫస్ట్ తను రివీల్ చేసుకుంటారు అన్నట్టు. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ వీ లెర్న్ అబౌట్ గాడ్ ఇన్ జెనసిస్ ఇన్ దట్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ వర్డ్స్ no less than 10 times the opening chapter of the Bible says. అక్కడ రాయబడి ఉంటుంది కదా యెహోవా. సో గాడ్ సేస్ అని ఉంటది, లేదంటే గాడ్ సెడ్ అని అక్కడ చూస్తాం అనమాట. అవి ఫస్ట్ చాప్టర్ లోనే 10 టైమ్స్ రాయడం అన్నది జరిగింది. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మాట్లాడే దేవుడు, మనతో ఆయన మాట్లాడే దేవుడు. సో ఇక్కడ మనం చూద్దాం. అంతేకాదు కానీ ఆయన మాట్లాడతాడని మనం వింటాం. అంతేకాదు కానీ దేవుడు రాసి ఇవ్వడం అన్నది మనము చాలా తక్కువ వర్డ్స్ లో చూస్తాం అనమాట. నిర్గమాకాండము 31:18 అక్కడ రాయబడి ఉంటది. చేవ్రాతతో దేవుడు రాసి మోషేకు తన యొక్క కమాండ్మెంట్స్ ని ఇవ్వడం అన్నది చూస్తాం అనమాట. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన రాసి ఇచ్చినట్లుగా చేవ్రేలుతో అని లిటరల్ గా అక్కడ రాయబడి ఉందన్నమాట. అంటే దేవుడు తన వాక్యాన్ని, తన మాటలను మాట్లాడడమే కాదు కానీ ఆయన రాసి ఇవ్వడం అన్నది జరిగింది. గాడ్ రైట్స్. అంతేకాదు దేవుడు ఒక ఆజ్ఞ, ఎందుకు బైబిల్ ని మనకు దేవుడు ఇచ్చాడంటే ఆయనకు ఆజ్ఞ. ద్వితీయోపదేశ కాండము 17:18 మనము చూస్తామన్నమాట. ఎవరైనా ఆ కాలంలో రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ఆ టైంలో ఎవరైనా ఒక రాజు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర ప్రతులు అంటే కాపీస్ ని దగ్గర పెట్టుకుని అందులో ఏదైతే ఉందో వాటిని ఫాలో అవుతూ ఆయన పాటిస్తూ ఉన్న ప్రజలందరూ ఫాలో అయ్యే విధంగా వాళ్ళకి టీచ్ చేయాలన్నమాట. అంటే స్టార్టింగ్ నుండి ఆయన మనిషిని సృష్టించిన దగ్గర నుండి ఒక ప్లాన్ గా దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటూ వచ్చారన్నట్టు. సో దేవుని యొక్క అది ఆజ్ఞ తప్పకుండా ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతేకాదు కానీ యెహోవా ఇలాగ సెలవిచ్చినది ఇర్మియాలో ప్రతిదీ, అంటే ఒక మనిషిని నడిపించడంలో దేవుని యొక్క పాత్ర 100% ఉంది అన్నదాన్ని మనము చూస్తాం. అంటే కంటిన్యూస్ గా దేవుడు మనిషితో మాట్లాడుతానే ఉన్నాడు. అంతేకాదు యేసుప్రభు గారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత న్యూ టెస్టిమెంట్ లో, సో ఓల్డ్ టెస్టిమెంట్ ని అంటే పాత నిబంధన గ్రంథంలో చాలా విషయాలు కోట్ చేస్తూ మాట్లాడినట్టుగా చూస్తాం అనమాట. అక్కడ ఏముంటదంటే ఆ పరిశుద్ధ లేఖనాలు. సో మనం చూసే ఈ చదివే బైబిల్ అన్ని బుక్ లాంటి బుక్ కాదు అన్నది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇట్స్ వెరీ స్పెషల్ బుక్ అండ్ హోలీ బుక్. అంటే పరిశుద్ధ గ్రంథము, దేవుడే దీన్ని మనకి రాయించి ఇవ్వడం అన్నది చూస్తాం. సో అసలు ఎందుకు దేవుడు వర్డ్ రూపంలో ఇవ్వాలి వాక్యాన్ని, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు దేవుడు రిటర్న్ వర్డ్ లో మనకి ఇచ్చాడు? మీరు గెస్ చేసిన వాళ్ళు చెప్పొచ్చు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే వద్దెనను, వాక్యము దేవుడే ఉండెను. అదేరా, అంటే వాక్యం ఎందుకు దేవుడు మాకు డైరెక్ట్ గానే మాట్లాడొచ్చు కదా, అంత మాట్లాడు వాక్య రూపంలో దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి, ఒక రిటర్న్ వర్డ్ లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సో ఒక మాటలో చెప్పి ఎవరో రాసిండ్రు, God cannot be in every situation as a human. ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా? సో దేవుడు తన యొక్క వాక్ని, తన యొక్క సత్యాన్ని మనకి హ్యూమన్ వర్డ్స్ లో ఇప్పుడు మనకి అర్థం అవడం కోసం ఫస్ట్ థింగ్ మన భాషలో ఆయన తనను తాను మనకి రివీల్ చేసుకుంటూ మన భాషలో ఇవ్వడం అన్నది జరిగింది. తర్వాత రిటర్న్ వర్డ్ ని ఎవరు కూడా దాన్ని చెరిపివేయలేరు. సో అది ఇంకా ఆధారంగా ఎల్లప్పటికీ మన దగ్గర ఇది ఉంటది. ఒకవేళ దేవుడు కళలో మాట్లాడాలనుకోండి వెంటనే మనం మర్చిపోతాం, లేదంటే ఒక దర్శనం అట్లా వచ్చింది అనుకోండి వెంటనే మర్చిపోతాం. ఓల్డ్ టెస్టిమెంట్ లో అంతా అట్లే జరిగింది, కానీ ఇట్ ఈస్ స్టాండర్డ్ కంప్లీట్ గా. సో దీన్ని ఎవరు కూడా సో కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది మనకు అర్థమయ్యే భాషలో దేవుడు మనకి అందించాడు. అంతేకాదు సో వర్డ్స్ లో మనకి ఇచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యం అన్నది మన దగ్గరే అది ఉంటది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ గా మనము చూడొచ్చు అన్నట్టు. అంటే మనకి అవైలబుల్ గా ఆయన మనకి ఇవ్వడానికి
ఎప్పటికైనా మనం మర్చిపోకుండా మనము ఆయనతో చక్కగా ఉండడానికి, ఆయన వాక్ ఎప్పుడు కూడా మనతో ఉండడానికి, తర్వాత ఎప్పటికీ దాన్ని తీసివేయలేము. రిటర్న్ వర్డ్ మన దగ్గర ఉండంటే ఇంకా అది స్టాండర్డ్ అన్నట్టు. సో దేవుడు వాక్యాన్ని డైరెక్ట్ మనకి ఇవ్వడం అన్నది జరిగింది. సో బైబిల్ అన్న వర్డ్ గ్రీక్ పదం నుండి బిబ్లియా అన్న పదం నుంచి వచ్చింది. దాన్ని ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్ అంటాం. దాన్ని హోలీ బైబిల్ అంటాం, ద స్క్రిప్చర్స్ అని కూడా అంటాం. సో వాక్యం గురించి ఈ విధంగా రాయబడింది. ఎందుకు దేవుడు మనకి ఆ వాక్యాన్ని మనకి అందించారు అంటే, సో మనం చక్కగా అంటే దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము మనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి శిక్ష చేయడానికి ప్రయోజనకరమైంది. సో ఇవన్నీ కూడా దేవుడు మన యొక్క లైఫ్ ని సర్చ్ చేయడానికి, సో అది దైవావేశం వల్ల కలిగినది. అంటే దేవుడే స్వయంగా గాడ్ బ్రీత్ అని ఉంటది అనమాట వర్డ్. అంటే ఆయన స్వయంగా ఆయన రాయించి ఇవ్వడం అన్నది జరిగింది. సో ఇక పేతురిది ఒక పేతురు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ సెకండ్ పేటర్ ఫస్ట్ చాప్టర్ 20:21 ఈ విధంగా ఉంటది. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు లేదని మనము గ్రహించుకోనవలను. ఇక్కడ ఏమని ఉంటదంటే సో మన యొక్క లేఖనం అన్నది అంటే ఇది బైబిల్ అన్నది ఒకరు ఊహించి రాసింది కాదు, ఊహించి ఏదో కథలాగా రాసింది కాదు కానీ, సో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి ఈ వాక్యాన్ని రాయించడం అన్నది జరిగింది. దీన్ని ఏమంటామంటే లివింగ్ వర్డ్. ఇది ఎప్పటికీ న్యూగా అనిపిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అయినా చదువు, ప్రతి మూమెంట్ చదువు, ఎన్నిసార్లు చదివినా ఇది మనకి న్యూగానే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడే స్వయంగా మనుషులతో రాయించి మనకి ఇవ్వడము జరిగిందనమాట. అందుకే ఎప్పుడైనా రక్షణ పొందిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. సో వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మన యొక్క లైఫ్ గురించి చాలా క్లియర్ గా చెప్తుంది. వాక్యం ఎద్దుకు మనం వెళ్ళినప్పుడు మన లైఫ్ ఏంటో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దేవుని వాక్యానికి మనము ఆ విధంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో బైబిల్ యొక్క యూనిక్నెస్ గురించి మీకు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. సో ఇక బైబిల్ మొత్తం కూడా 1600 కాలంలో రాయబడింది. అన్ని ఇయర్స్ పట్టినాయి అనమాట వాక్యం రాయడానికి. అంతేకాదు కానీ సో అక్కడ మీకు కొన్ని ఇవ్వబడినాయి కదా ఇయర్స్ అన్నట్టు. సో మోషేలా అంటే 5 మనకి ద్వితీయోపదేశ కాండం వరకు దాన్ని లా అంటాం. సో 1500 నుండి 1300 BC ఆ కాలంలో రాయబడింది అనమాట. సో తర్వాత ఎన్టీ రాయబడడం అనేవి అక్కడ మీకు ఇయర్స్ ఇవ్వడం అన్నది జరిగింది. సో ఈ మొత్తం ఎన్ని జనరేషన్స్ పట్టింది అంటే 40 జనరేషన్స్ రాయడం అన్నది జరిగింది. ఎంతమంది రాస్తారు అంటే దాదాపుగా 40 మంది ఆథర్స్ రాయడం అన్నది జరిగింది. అంతేకాదు కానీ వాళ్ళంతా కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ను రాయడం అన్నది జరిగింది అనమాట. ఇంకో మోషే ఆ 10 కమాండ్మెంట్స్ రాసినట్టు చూస్తాము. ఆయన ఈజిప్ట్ నుండి మనం చూస్తాం ఆయన అక్కడ తన యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టు. జాషువా ఎవరు అంటే మిలిటరీ మ్యాన్ గా మనం చూస్తాం. లూక్, బైబిల్లో ఉన్న లూక్ ఎవరంటే ఆయన ఒక డాక్టర్. పీటర్ ఎవరంటే ఫిషర్ మ్యాన్. నెహెమియా కప్ బేరర్ గా మనం చూస్తాం. సాలమన్ యాజ్ ఎ కింగ్ గా మనం చూస్తాం. డానియేల్ ప్రైమ్ మినిస్టర్ గా చూస్తాం. మాథ్యూ ట్యాక్స్ కలెక్టర్ గా చూస్తాం. అంతా కూడా డిఫరెంట్ 40 జనరేషన్స్ లో అందరూ ఒకేసారి పుట్టలేదు, ఒక దగ్గర ఉండి రాసింది కాదు. వారి తరతరాల్లో దేవుడు వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ రాయడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్స్పిరేషన్ అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యమును వ్రాసిన దైవజనులు దైవికంగా ప్రేరేపించుకున్నారా వారు రాసినవి ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విషయాలుగా అయ్యాయి. అందుకే రాసినది మనుషులే అయినా వారు రాసినది దేవుని వాక్యమే. బైబిల్లో చాలా చోట్ల దీని గురించి వ్రాయబడింది. అంటే మనుషులను ఉపయోగించుకుని రకరకాల సందర్భంలో వాక్యాన్ని రాయించి మనకి ఇచ్చారనమాట. అంటే అక్కడ విధంగా మనం చూసినట్లయితే అక్కడెక్కడ కూడా మనిషి యొక్క చిత్తం కూడా నెరవేరలేదు. మనిషి యొక్క ఇష్టం అన్నది ఏది లేదన్నట్టు. బైబిల్లో 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి పొల్లుతో సహా దేవుడే స్వయంగా ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన చిత్తం అంతటినీ కూడా బయలుపరిచి వాక్య రూపంలో మనకి ఇవ్వడం అన్నది జరిగిందనమాట. సో మనం దీన్నే డివైన్ ఇన్స్పిరేషన్ అంటాం. ఆథర్ ఎవరు అంటే బైబిల్ కి దేవుడే. సో ద సూపర్ న్యాచురల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అపాన్ ద స్క్రిప్చర్స్ రైటర్స్. సో అట్లాంటి పరిశుద్ధాత్మ ఆవేశంతో వాళ్ళు రాయడం అన్నది జరిగింది. అంతేకాదు
సో ఆల్ స్క్రిప్చర్స్ ఇస్ ఇన్స్పైర్డ్ బై గాడ్, దేవునితో ప్రేరేపించడం అనేది జరిగింది. సో జీసస్ యొక్క యాటిట్యూడ్ బైబిల్లో కూడా మనము యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత వాక్యం గురించి ఈ విధంగా చెప్తారు కదా, భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఈ వాక్యంలో ఒక్క అక్షరం పొల్లైనను నెరవేర్చకుండా మాత్రం ఉండదు. అంటే లోకమంతా నాశనం అయిపోవచ్చు కానీ వాక్యంలో ఉన్నది యాజిటీస్ గా ప్రతి అక్షరము పొల్లుస్తున్న ప్రతిది కూడా నెరవేరకుండా ఉండదు అని యేసుప్రభు వారి స్వయంగా మనం వాక్యంలో చెప్పినట్లు మనం చూస్తాం అన్నమాట. సో అంతేకాదు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రాయడం అనేది జరిగింది. సో మోజెస్ అయితే విల్డర్నెస్ నుంచి రాయడము, తర్వాత జర్మీ అయితే ప్రిజన్ నుండి, పాల్ కూడా ప్రిజన్ లో ఉన్నారు. ఐలాండ్ పద్మాస్ ద్వీపం నుండి జాన్ రాస్తారు, షిప్ లో ట్రావెల్ చేస్తూ లూక్ రాస్తారు అనమాట. అంతేకాదు డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళు రాయడం అన్నది జరిగింది. వాళ్ళ యొక్క ట్రబుల్స్ లో రాసిన వాళ్ళు ఉన్నారు, ప్రిజన్స్ లో ఉండి వార్ లో యుద్ధాలు జరుగుతా ఉన్న టైంలో రాసిన వాళ్ళు ఉన్నారు, జాయ్ ఉన్నప్పుడు, ఫెమైన్ ఉన్నప్పుడు, పోవర్టీ ఉన్నప్పుడు, రిచ్నెస్ ఉన్నప్పుడు, ఫుల్ఫిల్మెంట్ అయినప్పుడు. అంటే అందుకే బైబిల్ మనం చదువుతామంటే మన జీవితకాలానికి ఇది సరిపోతుంది. అంటే మనకు కూడా ఇవన్నీ ట్రబుల్స్ వస్తాయి, తర్వాత జాయ్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, రిచ్నెస్ ఉంటుంది, అన్ని. అంటే మన జీవితకాలం అంతా మనం ఎట్లా ఒక మనిషి జీవించాలన్నవి అన్ని ఎగ్జాంపుల్స్ గా ఒక మాదిరిని మనకి చూపించడానికి సో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా మనము చూస్తామన్నమాట. సో వాళ్ళందరూ రాసిన వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, వారి యొక్క లాంగ్వేజెస్ డిఫరెంట్, వాళ్ళ ప్లేసెస్ డిఫరెంట్, అంతే వాళ్ళ టైమ్స్, వాళ్ళ ఫేసెస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిఫరెంట్. దేవుడు ఆ విధంగా రాయించుకొచ్చి ఒక యూనిక్ గా రాయడం అన్నది జరిగింది. సో ఇంతమంది ఈ విధంగా రాసిన హోల్ బైబిల్లో కంటెంట్ మాత్రం ఒక్కటిగానే ఉంటది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్కటే, ఏం లేదు, యేసుప్రభు గారు ఈ లోకానికి రావాలి, లోకాన్ని విమోచించాలి, ఆయన రక్షణగా ఉండాలి, ఆ రక్షణను ప్రతి మనిషి కూడా అంగీకరించాలి. హోల్ ఒకే యూనిక్నెస్ అన్నది ఈ బైబిల్లో కనబడుతుంది అనమాట. ఒకే వర్డ్, ఒకే థీమ్, అందరూ డిఫరెంట్ జనరేషన్స్ లో రాయడం అన్నది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటది. సో కాబట్టి ఇవన్నీ మనకి తెలియక ఈ వాక్యం చాలా వాల్యుబుల్ గా మనము గుర్తించలేకపోతా ఉంటాం అన్నట్టు. తర్వాత ఇంకా మనం చూద్దాం. అయితే 3 కాంటినెంట్స్ లో రాశారు, ఆసియా, యూరోప్ అండ్ ఆఫ్రికాలో రాయడం అన్నది జరిగిందనమాట. తర్వాత వాళ్ళ యొక్క కంట్రీస్ గురించి ఇక్కడ రాయబడింది కదా, జర్మియా ఈజిప్ట్ లో, డానియల్ బాబిలోనియన్లో, పర్షియాలో ఎస్తేర్ రాయడం అన్నది. సో న్యూ టెస్టిమెంట్ కి వస్తే కొరింథ్ నుండి 1st 2nd థెస్సలోనియన్స్, ఎఫిషియన్స్, గలీషియన్స్ పాల్ రాసినట్టుగా చూస్తాం. తర్వాత రోమ్ నుండి ఎఫిషియన్స్, కొలసియన్స్, ఫిలిపియన్స్ అనేవి పాల్ గారు రాయడం అన్నది చూస్తాం. తర్వాత 3 లాంగ్వేజెస్ లో బైబిల్ ఉంది, హీబ్రూ, గ్రీక్, అరమిక్. సో అక్కడ నుండి ఆ ఒరిజినల్ అన్నది అవి, అక్కడ నుండి మనకి మన యొక్క తెలుగులోనికి, ఇంగ్లీష్ లోనికి, హిందీలోనికి, డిఫరెంట్ లాంగ్వేజెస్ లోనికి ట్రాన్స్లేట్ చేయడం అన్నది జరిగింది. దాని వెనుక ఎంతో మంది కష్టం ఉందన్నమాట. ఎంతో మంది వాళ్ళ యొక్క లైఫ్ ని, జాన్ గూటెన్బర్గ్ అని రకరకాల వాళ్ళు చాలా మంది అనమాట, జిగెన్ బాగ్ అని, వీళ్ళందరూ కూడా చాలా వాక్యం ని తర్జుమా చేయడంలో వాళ్ళ యొక్క విలియం కేరీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్స్ ని కంప్లీట్ గా పెట్టి, పనంగా పెట్టి మన యొక్క భాషలోనికి, ఇంగ్లీష్ లోనికి, తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేయడం అన్నది జరిగింది. ఎప్పుడైనా మీకు టైం ఉంటే వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ చదవండి. సో అంతేకాదు కానీ, సో యూనిక్ నీడ్స్ సర్వైవల్, చాలా పర్సిక్యూషన్స్ రావడం అన్నది జరిగింది ఆ సెంచురీలో. చాలా మంది పరిపాలన చేస్తా ఉన్నప్పుడు జోసెఫ్ స్టాలిన్ అన్న వ్యక్తి ఆయన ఏమన్నాడంటే, అసలు బైబిలే లేకుండా మొత్తం రిమూవ్ చేయాలి అని ఆయన అనుకుంటా ఉన్నప్పుడు, సో రష్యాలో అన్నమాట అట్లా అనుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా రష్యాలో బైబిల్స్ ఉన్నట్లు మనం చూడొచ్చు. సో వాల్టర్ అన్న వ్యక్తి ఆయన ఎథిస్ట్. సో ఏమని కమాండ్ చేశారంటే, కనీసం సింగిల్ కాపీ కూడా 100 years లో ఉండకూడదు, కనీసం సింగిల్ కాపీ కూడా బైబిల్ ఉండడానికి కమింగ్ డేస్ లో ఉండకూడదు అని ఆయన కమాండ్ జారీ చేశారంట. కానీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క హౌసే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనుక్కుని అక్కడ బైబిల్ ప్రింటింగ్ అన్నది స్టార్ట్ చేయడం అన్నది జరిగిందనమాట. అంటే ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుడే తన ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేస్తారంటే, ఆయన తన వాక్నిచ్చారు, తన వాక్ను మనకి అందించడానికి, జనరేషన్ టు జనరేషన్స్ పాస్ ఆన్ చేయడానికి తన యొక్క దేవుని యొక్క హస్తము లేదంటే దేవుని యొక్క ప్రయాస ఇవి అన్ని చదువుతా ఉన్నప్పుడు ఎంతో గొప్పవిగా మనకి కనబడతా ఉంటాయి. మనం అనుకున్నాం కదా, దేవుని మనం ప్రేమించడం కాదు కానీ దేవుడే ప్రేమించి ఆయన మనతో మాట్లాడడానికి, మనకి చెప్పడానికి, సో తన ఉద్దేశాలన్నీ తెలియజేయడానికి
ఆయనే మన వెంట పడతా ఉన్నట్లు మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఈ 66 పుస్తకాలు మన చేతికి రావడం అన్నది జరిగింది. అంతేకాదు కానీ ఏ విధంగా సర్క్యులేట్ అవుతా ఉంది ఓల్డ్ లో. సో మొత్తం బైబిల్ 531 లాంగ్వేజెస్ లో ఫుల్ బైబిల్ ఉంది. ఎన్టీ వచ్చేసి 1882 జస్ట్ పోర్షన్స్ అనమాట. ఎన్టీ ట్రాన్స్లేట్ జరిగింది. అంటే కొన్ని డిఫరెంట్ గాస్పుల్ అని మాథ్యూ అనే పోర్షన్స్ అట్లా డిఫరెంట్ గాస్పుల్స్ 2883 ప్రింట్ చేయడం అన్నది రావడం జరిగింది. టోటల్ లాంగ్వేజెస్ లో 6900 ఉంటే నెంబర్ ఆఫ్ ఇంకా లేనివి అసలు ఇంకా ట్రాన్స్లేషన్ లేనివి 1604 భాషలు ఉన్నాయంట. సో మొత్తం మన ఇండియాలో అయితే 53 లాంగ్వేజెస్ లో ఫుల్ బైబిల్ ఉంది. సో ఎన్టీ వచ్చి 42 ఉంది. కొన్ని పోర్షన్స్ మార్క్, జాన్, లూక్ అట్లా కొన్ని బుక్స్ 40 మాత్రమే ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. సో ఇంకా కొంత వర్క్ ప్రోగ్రెస్ లో ఉందన్నమాట. అది కంటిన్యూ అవుతా ఉంది, వర్క్ జరుగుతా ఉంది. సో మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే నాకు అనిపిస్తా ఉంటది, ఇంకా దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది కదా, దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నప్పుడు అంటే లోకం అంతటికి సువార్త ప్రకటింపబడితే గాని దేవుడు రావడం అన్నది జరగదు. ఇంకా మనకి 1604 అన్ని లాంగ్వేజెస్ లో బైబిల్ లేదు. సో మనం అందరం డాక్టర్లు అట్లా అనుకుంటాం. చాలా మంది మిషనరీస్ బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడానికి వాళ్ళు ఎంతో వాళ్ళ యొక్క లైఫ్ ని సాక్రిఫైస్ చేశారంట. కానీ ఈ జనరేషన్ లో ఇప్పుడు కూడా చాలా మంది అట్లా బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసి ఆ వర్క్ లో ఉంటే అసలు ఎంత ధన్యకరమో. సో ఎవరికైనా ఒక అట్లాంటి భారం దేవుడు మీకు ఇస్తా ఉన్నట్లయితే మీరు ఆ విషయంలో ప్రార్థన చేసుకోవచ్చు. సో అంతేకాదు ఇంకా ఈ ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే సో ఓటి వాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ హీబ్రూ టు గ్రీక్ లోనికి 280 BC లో అది జరగడం జరిగింది. సో మనకి ఇంకా మనం ఎంతో విలువైన బైబిల్ మనం చదవడానికి ఇప్పటికీ కూడా రీసెంట్ గా కూడా కొన్ని డెడ్ సీ స్క్రోల్స్ అంటే ప్రతులు అంటే కొత్తగా అంటే స్టార్టింగ్ లో ఉన్న అవి కమాండ్మెంట్స్ దాన్ని ఏమంటామంటే బైబిల్ అనమాట. అంటే అంతకుముందు చర్మపు చుట్టల్లో అట్లా రాస్తూ ఉండేవారు, మనలాంటి పేపర్స్ కాదు కానీ అట్లాంటి వాటి మీద రాస్తా ఉండేవు. అవి అప్పుడప్పుడు కొంతమంది వాట్సాప్ లో పెడతా ఉంటారనమాట దొరికినాయి అని. సో మనం నమ్మడానికి ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రము ఆవోది విధంగా జరిగింది అనమాట. చాలా మొత్తం 25,000 సో అవి ఫైండింగ్ చేయడం అన్నది జరిగింది. తర్వాత డెడ్ సీ స్క్రోల్స్ అన్నది కూడా మీరు యూట్యూబ్ లో కొట్టినట్లయితే మొత్తం అది వస్తుంది అనమాట. కొరమం గుహల్లో నుండి ఎట్లా అవి తీశారు ప్రతులు అన్నవి. తర్వాత 1976 లో ఇరాక్ అంటే ఊర్ అన్న ప్రాంతం బైబిల్లో మనం చూస్తాం, అది బయటపడినట్లు చూస్తూ ఉంటాము. తర్వాత పీసెస్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్ అంటే ఆ డేట్లు February 25th 1992లో లండన్ సండే మ్యాగజైన్ లో మెన్షన్ చేయడం అన్నది జరిగింది. తర్వాత నోవాహు షిప్ కూడా మనం చూస్తాం, వాల్స్ ఆఫ్ జెరికో చూస్తాం, బాబెల్ మ్యాక్సిమస్ చూస్తాం, ఈడెన్ గార్డెన్ చూస్తాం. ఇట్లన్నీ ప్రతిది కూడా అంటే బైబిల్ నమ్మదగినది, రిలయబిలిటీ దీంట్లో మనం చూస్తాము. ఎట్లా అంటే ఇవన్నీ కూడా ఏవైతే వాక్యంలో ఉన్నావో ఆ ఆధారాలన్నీ కూడా ఇప్పుడు మనకి కంటికి కనబడతా ఉంది అన్నట్టు. సో అంత అద్భుతంగా దేవుడు రాయించిన బైబిల్ ఇప్పుడు నీ చేతుల్లో నా చేతుల్లో ఉండడం అన్నది మనం చూస్తాం. సో ఇంతవరకు ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే మనందరికీ మేబీ కొంతమంది చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతా ఉంటారు, కొంతమంది నెక్స్ట్ జస్ట్ రక్షణ పొందిన తర్వాతే వాక్యాన్ని చదువుతా ఉంటారు. కానీ మనం అంతా కూడా వాక్యం యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బైబిల్ మన చేతిలో ఎంత సురక్షితంగా ఎంత హ్యాపీగా మంచి మంచి అర్థంతో మన చేతిలోనికి వచ్చిందంటే దీని వెనక ఎంతో మంది ప్రయాస కష్టం ఉంది. అనేక మంది లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం అన్నది ఉంది. మేబీ మీరు రీసెంట్ గా మొన్న యేసు ప్రభువుని అంగీకరించి ఉన్నట్లయితే సో దీని యొక్క విలువ మీకు తెలిసినప్పుడు ఇంకా భయంతో భక్తితో వాక్యాన్ని చదువుతారు అన్నది ఆ ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్పడం అన్నది జరుగుతా ఉంది. అసలు మనము మనకి బెనిఫిట్ ఏంటి, ఎందుకు మనము దేవుని వాక్యం చదవాలి, వై షుడ్ స్టడీ ద బైబుల్ లేదంటే మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో మీరు ఏమన్నా కొన్ని పెడతారా, అసలు వాక్యం చదవడం వల్ల మనకి బెనిఫిట్ ఏమవుతుంది ఇంతవరకు? సో మీరు కొంచెమైనా టచ్ అయ్యే ఉండుంటది కదా, మీరు ఎట్లాంటి బెనిఫిట్ పొందారు, మీరు వాక్యం చదువుతా ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి లాభం కలిగింది, మీరు చాట్ చేస్తారా? To know the will of God, confirmation, good, comfort, peace, very good.
faith. Very good. Bible helps us to live sinless life. Very good. Happiness. Very good. ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అన్నట్టు. ఎందుకంటే లివింగ్ వర్డ్, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. మనం ఇంట్రెస్ట్ తో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆ యొక్క గ్రేట్ హోప్, హ్యాపీనెస్, కంఫర్ట్ అన్ని కూడా మనకి కలుగజేస్తారు. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ వాక్యంలోనే ఉన్నదన్నది మనము చూస్తాం. సో ఫస్ట్ థింగ్, ఎందుకంటే మనం దేవునితో చక్కటి సహవాసాన్ని లేదంటే ఫెలోషిప్ ని కలిగి ఉండడానికి సో వాక్యాన్ని మనము చదువుకోవాలి. దేవునితో ఎప్పుడైతే ఆ ఫెలోషిప్ కలిగి ఉంటామో సో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ లేదంటే మనలో ఉన్న క్యారెక్టర్ చేంజ్ అయిపోతా ఉంటది అన్నట్టు. అందుకే దేవుడు చెప్పాడు కదా, ఫస్ట్ లో మనకి ఇచ్చిన ఆజ్ఞ, అవ్వ ఆదాం చేసినప్పుడు ఎందుకు మనిషిని సృష్టించాడు అంటే ఆయనతో ఫెలోషిప్ చేయడానికి. సో పాపం రావడం వల్ల దేవునికి వాళ్ళకి మధ్య ఆ ఫెలోషిప్ అన్నది బ్రేక్ అయిపోయింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఆ సహవాసం కోసం వెతుకుతూనే ఉన్నాడు. వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. ఆయన వెతుకుతూనే ఉన్నాడు. సో స్టార్టింగ్ వేర్ ఆర్ యు యాడమ్ అని దేవుడు అడగడంతో ఆయన యొక్క సర్చింగ్ తన పిల్లల కోసం, అంటే మనతో సహవాసం కలిగి ఉండడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఎప్పుడు కూడా మన వెంట ఆయన వస్తూనే ఉన్నారనమాట. సో దేవునితో సహవాసం మనం చేయడానికి వాక్యాన్ని మనం చదువుకోవాలి. సెకండ్ థింగ్, దేవుని యొక్క ఆజ్ఞ. అంతే కదా, మన అందరికి చాలా ఇష్టం కదా, అసలు ఫ్యూచర్ లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఎన్నో ఆలోచనలు వస్తాయి. దేవుని చిత్తం అబ్బా కనుక్కుంటే బాగుండు అని మనం ఆలోచిస్తాం. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయి కదా, కొంతమంది షేర్ చేస్తా ఉంటారు, అసలు దేవుని చిత్తాన్ని ఈ విధంగా నేను కనుగొన్నాను, ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడాడని. ఎవరికైనా మీ లైఫ్ లో ప్రభువు ఏవైతే ఉద్దేశించడని తెలుసుకోవాలని ఆశ మీకు ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దేవుని చిత్తాన్ని కనుక్కోవాలంటే వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదవాలి. సో ఎట్లా చదవాలి అన్నది నెక్స్ట్ తర్వాత వీక్ బైబిల్ స్టడీలో మీకు చెప్తారు. అంతేకాదు దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపంగా, మనకి త్రోవ చూపించేదిగా ఉంటది. 105 కీర్తనలో మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నది చూస్తాం. అంతేకాదు దేవుని పిల్లలంగా రక్షణ పొందిన మనము మన యొక్క రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మనకి ఎప్పుడైనా అప్పుడే పుట్టిన న్యూ బార్న్ బేబీని మనం చూసినప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుంది, ఏడుస్తుంది, బాబు గాని బాయ్ గాని గర్ల్ గాని. సో ఎందుకంటే ఆకలి తీరాలి. వెంటనే ఆ మదర్ ఆ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టు. అంతేకాదు నువ్వు రక్షణ పొందిన తర్వాత, అంటే యేసు ప్రభు నీ కోసమే చనిపోయాడని నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత నీకు చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే స్పిరిచువల్ ఫీడింగ్ అవసరం. సో స్పిరిచువల్ గా నువ్వు తినకపోతే, అంటే వాక్యాన్ని నువ్వు సరిగ్గా చదువుకోకపోతే, వాక్యంని అంత నీకు తగినట్లుగా నీ హృదయం సాటిస్ఫై అయ్యేంత విధంగా నువ్వు దాన్ని గెయిన్ చేసుకోకపోతే చాలా డల్ అయిపోతాం కదా. పాలు లేని పిల్లలు అసలు మిల్క్ వాళ్ళకి అందలేదు అనుకోండి, చాలా వీక్ అయిపోతారు. కొన్ని రోజులకి రకరకాల డిసీజెస్ వస్తాయి, కొన్ని రోజులకి చనిపోతారు. చనిపోయినా మనము ఆశ్చర్యపడిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీడింగ్ లేదు, ఆ ఫుడ్ లేకపోవడం వల్ల పిల్లలు అట్లా అవుతారు. ఆత్మీయంగా కూడా సేమ్ అంతే, మనం డల్ అవుతాం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సాటాన్ని మనం పడగొడతాడు. వాక్యం సరిగ్గా నీలో లేకపోతే నీ లైఫ్ లో అంత డైలమా అనిపిస్తా ఉంటది, క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంటది. సో అందుకే దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దేవుడిని నిజంగా నేను ప్రేమిస్తున్నాను, చాలా మంది ఎస్ అక్క అని చెప్పారు కదా. సో ఎట్లా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని నువ్వు చదివితే ఆత్మీయంగా నువ్వు ఎంతో ఎదుగుతావు. అసలు ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని యొక్క సహవాసం ఎంతో అవసరం. లేదంటే పడిపోయే సిచ్యువేషన్స్ లేదా దేవుని క్వశ్చన్ చేసే పరిస్థితులే ఎక్కువగా ఇక ముందు రాబోయే దినాల్లో కూడా ఇలాంటివి ఎన్నో మనము చూస్తాం అనమాట. అంతేకాదు మనం పాపం చేయకుండా ఒక చెల్లి పెట్టింది, మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానించాలి. సో ఒక లివింగ్ వర్డ్ గా మనం చూసాం, దేవుడు ఎంత తన యొక్క ప్లాన్ లో ఈ యొక్క వాక్ని నీ చేతికి ఇచ్చడం చూసాం. ఇంకా నువ్వు జీవించి చూపించాల్సిందే. ఎట్లా అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ప్రతిరోజు చదువుతూ నీ యొక్క లైఫ్ నువ్వు లీడ్ చేయాలి. నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే, లేదంటే ఏదైనా గిల్టీ ఫీలింగ్, పాపం చేసినప్పుడు చాలా మనం అశాంతిగా నెమ్మది లేకుండా ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, దేవా నా పాపాన్ని క్షమించండి, నాతో మీరు మాట్లాడండి అని నువ్వు పోయి ప్రార్థన చెయ్యి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎంతో నెమ్మదినిస్తాడు అనమాట. మన పాపాలని
క్షమిస్తాడు. సో నేను చదువుతా ఉన్న రోజుల్లో నేను డిగ్రీలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను. సో ఆ టైంలో నాకంత వాక్యం చదవడం అన్నది రాదు. మాకెవరు ఇట్లాంటి టీచింగ్స్ కూడా ఏమి లేదనమాట. ఎట్లా చదవాలన్నది కూడా నాకు తెలీదు. కానీ ఆ టైంలో అట్లా అధ్యాయాలు చదువుకుంటావే లేదాన్ని. కానీ దేవుడు ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతా ఉండేవాళ్ళు. ఏదైనా చిన్న తప్పైనా కూడా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ నువ్వు చేసేది తప్పు అని మాట్లాడేవారు అనమాట. సో అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని సరిచేసుకోవాలి అంటే మనం వాక్యం దగ్గరికే మనము వెళ్ళాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. సో అంతేకాదు దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాదు కానీ రక్షణలో ఎదిగినట్లు స్పిరిచువల్ గ్రోత్ మనకి రావాలి అంటే తప్పకుండా వాక్యాన్ని చదివితే మాత్రమే మనకి వస్తుంది. సో దాన్ని మనము అంతకు మించిన వేరే ఆప్షన్స్ లేవు. యూట్యూబ్ లో నువ్వు ఎన్ని మెసేజెస్ అన్నా విను, లేదంటే పెద్ద పెద్ద కన్వర్షన్ మీటింగ్స్ అయితే కదా దానికి అటెండ్ అవ్వు. అవన్నీ సెకండరీ. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, ప్రతిరోజు దేవునితో ఒక వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉండడం. అట్లా నువ్వు చేసినప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఎదుగుతావు. సో మరి ఏంటక్క మెసేజెస్ వాక్యంలో ఇప్పుడు జాన్ వెస్లీ గారని రకరకాల చాలా మంది వాక్యం చెప్తా ఉన్నారు. మరి అది కూడా దేవుని వాక్యమే కదా, వాళ్ళు ఇంకా విశదపరిచి చెప్తా ఉన్నారు కదా అని మనకి డౌట్ రావచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా చెరుకు తినడం చూసారా? ఒకవేళ ఎవరైనా చెరుకు తినే మనమే అనుకోండి, చెరుకు బాగా తిని పిప్పి చేస్తాం కదా, చేసి దాన్ని ఏం చేస్తామంటే ఆ వేస్ట్ అక్కడ పెడతాం. సో ఒకవేళ ఎవరు తినరనుకోండి, పొరపాటున దాన్ని ఎవరైనా తిన్నారనుకోండి, వాళ్ళకి సారం వెళ్తుందా? అందులో ఏమైనా జ్యూస్ ఉంటుందా? ఏ మాత్రం ఉండదు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరైనా వాక్యం ప్రిపేర్ అయ్యి చెప్తా ఉన్నప్పుడు కొంతవరకు యూజ్ అయ్యింది, నో ప్రాబ్లం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఫ్రెష్ గా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుతా ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్న సారం అంతటిని వాళ్ళు గ్రాప్ చేశారు, వాళ్ళు తినేశారు. సో తిన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది మనకి అందిస్తా ఉన్నారు అన్నట్టు. అంటే ఆ ఫ్రెష్ వర్డ్స్ ని లేదంటే డైరెక్ట్ గా దేవుడే ముఖాముఖిగా మనతో మాట్లాడిన దాన్ని మనం ఆస్వాదించాలి అంటే, మనం టేస్ట్ చేయాలి అంటే మనం స్వయంగా వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. సో దేవుడు ఎంతో స్పష్టంగా మనుషులతో మాట్లాడతారు. మనుషులు మనతో మాట్లాడింది మనం కన్వే చేయలేకపోవచ్చు. ఒకవేళ మెసేజెస్ అన్ని కూడా సెకండ్ హ్యాండ్ గానే మనం తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ ఏంటి అంటే దేవునితో నువ్వు కూర్చుని ముఖాముఖిగా దేవునితో మాట్లాడడం, దేవుడు మాట్లాడిన విషయాలు నువ్వు గ్రహించడం. అంతేకాదు దేవుని యొక్క వాక్యము నీ లైఫ్ కి చాలా మంది రాశారు, గాడ్స్ విల్ ఫైండ్ అవుట్ చేయడానికి, నీ జీవితానికి ఒక దిక్సూచిగా లేదంటే ఒక మ్యాప్ లాగా ఈ వాక్యం అన్నది మనకి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనము వాక్యాన్ని చదివినప్పుడు ఎంతో బెనిఫిట్ పొందుతాం. చూసాం కదా చిన్నపిల్లలు, సో ఇక న్యూ బోర్న్ బేబీస్ ఒక మిల్క్ కోసం ఎట్లయితే వాళ్ళు క్రేవీగా ఉంటారో, సో మనం ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే స్పిరిచువల్ ఫుడ్ అన్నది, స్పిరిచువల్ మిల్క్ అన్నది మనకి చాలా అవసరమైంది. పేతురు వాక్యంలో చెప్తారనమాట, అప్పుడే జన్మించిన శిశువు వలె పాల కోసం వాళ్ళు అపేక్షించినట్లు మనం దేవుని వాక్యం కోసము మన యొక్క హార్ట్, మన యొక్క స్పిరిట్ దేవుని యొక్క వాక్యం కోసం అది చాలా డిజైర్ కలిగి ఉంటది. దాన్ని మనం ఏం చేస్తామంటే అట్లాంటి కలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇష్టమైన నింపడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన ఏదైనా లేకపోతే ఒక మూవీ అని, లేదంటే ఫ్రెండ్స్ అని, లేకపోతే స్టడీస్ అని నింపుతాం. కానీ అవన్నీ నింపడం వల్ల సాటిస్ఫై కాదు. మనకు కావాల్సింది రక్షణ పొందిన తర్వాత స్పిరిచువల్ మిల్క్ అన్నది, అంటే దేవుని వాక్యం అన్నది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు మంచిగా వాక్యం చదివి దేవుని యొక్క మాటలు నువ్వు గ్రహించు, మన హృదయం చాలా హ్యాపీగా ఉంటది, మనం చాలా స్పిరిచువల్ గా సాటిస్ఫై అవుతాం అనమాట. ఐజియా 8:11 ఈ విధంగా రాయబడి ఉంటది, వాక్యం అంటే ఒక వర్షం వలె, ఒక మంచు వలె పడతా ఉన్నప్పుడు, అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఇస్తా ఉన్నప్పుడు అది ఫైనల్ గా మనకి ఫలాన్ని ఇస్తుంది, ఫ్రూట్ ఇస్తుంది. సో ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు చదువుతా ఉంటే ఆత్మ ఫలం అన్నది మనలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. గలేషియన్స్ 5:22 లో ఉంటది కదా, జాయ్, పీస్, పేషెన్స్, గుడ్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్ఫుల్నెస్, కైండ్నెస్, లవ్, ఇవన్నీ 9 క్యారెక్టర్స్ మనకు తెలియకుండానే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని మనం చూస్తాం. సో అది మన లైఫ్ లోనికి వచ్చి మన క్యారెక్టర్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. లిటరల్ గా చేంజ్ అనేది మనము చూస్తాం. మేబీ మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఇది మీకు మంచి అవకాశం. ప్రతిరోజు వాక్యాన్ని మీరు చదువుతా ఉన్నప్పుడు దేవుడు మంచి ట్రెమెండస్ చేంజ్ మన లైఫ్ లో తీసుకొస్తాడు అనమాట.
అంతేకాదు కానీ మన యొక్క వాక్యం జేమ్స్ 1:23లో చెప్తాడు, అద్దం వలె మనం వాక్యం మనకుంటదంట. మనం ఎప్పుడు మిర్రర్ చూసుకుంటాం. లేడీస్ ఎక్కువ సార్లు మనం చూసుకుని ఎక్కడ నిలబడతామంటే మిర్రర్ దగ్గరే కదా. ఇప్పుడు సెల్ ఫోన్ లో అయితే సెల్ఫీలు అస్తమానం చూసుకుంటారంటే ఏమైనా మచ్చలు ఉన్నాయా, ఏమైనా డాగులు ఉన్నాయా, ఎట్లా ఉంది నా ఫేస్ అన్నట్టు వెంటనే చూసుకుంటాం. సో మనకి యొక్క మిర్రర్ ఎంతైతే ఇంపార్టెంటో దేవుని వాక్యం మన యొక్క జీవితాన్ని ఆ విధంగా యూజ్ అవుతా ఉందన్నట్టు. సో మన యొక్క క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు, మనం చూస్తా ఉన్నా దేవునికి తెలుసు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఈవెన్ నీ పేరెంట్స్ కి తెలియదు, లేదంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కి ఏమాత్రం కూడా తెలియదు అన్నట్టు. సో కేవలం దేవుడు మాత్రమే మన యొక్క క్యారెక్టర్ ని, అట్ ద సేమ్ టైం మన యొక్క థింకింగ్ ని, మన బిహేవియర్ ని ఆయన అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. మనలో లోపాలు ఉన్నాయా లేవా అని మనం తెలియాలంటే వాక్యం దగ్గర, వాళ్ళ అర్థం లాంటి వాక్యం దగ్గరికి మనము వెళ్ళాలి. సో మనం చెరిపి వేసుకోవడానికి, ఆ పాపాన్ని కడిగి వేసుకోవడానికి వాక్యం అన్నది ఎంతో క్లియర్ గా మనకి అర్థమవుతా ఉంటది. సో ఎప్పుడు కూడా మీకు మేబీ మీ మిర్రర్ ఉంటే ఈ వాక్యాన్ని పెట్టుకున్నప్పుడు వాక్యం చదవాలి. నేను ఫిజికల్ గా చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా ఇతరులకు కనబడాలని ట్రై చేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నా స్పిరిచువల్ లైఫ్ లో కూడా బ్యూటిఫుల్ గా చాలా నీట్ గా ఇతరులకు అంటే దేవునికి నేను కనబడాలి అని మనము అట్లా కొటేషన్ గా మనం పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా వాక్యం దగ్గరికి మనం వెళ్తాం అన్నట్టు. మన జీవితాన్ని చెప్పేది ఏంటి అంటే దేవుని వాక్యం మాత్రమే. అంతేకాదు మన లైఫ్ కి మన యొక్క రైట్ వేలో నడిపించడానికి గాడ్స్ వర్డ్ అన్నది ఎంతో ఉపయోగకరంగా ఉంటది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో స్టూడెంట్స్ అంతా డైలమాలో ఉన్నారు. ఎగ్జామ్స్ లేవు, చాలా మంది కాంపిటేటివ్ రాయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగలేదు. సో ఫ్యూచర్ ఏంటో తెలియదు, అసలు భవిష్యత్తు ఏమైతుందో అర్థం కాదు. అంత గజిబిజి గందరగోళం పరిస్థితిలో ఉన్నాం. అందరి లైఫ్ అట్లానే ఉంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అసలు వాళ్ళ లైఫ్ గురించి, సింగిల్స్ గా మీరుంటే వాళ్ళ లైఫ్ గురించి ఎంతో అసలు కన్ఫ్యూజన్, టెన్షన్, డిసప్పాయింట్మెంట్, డిస్ప్లేస్మెంట్ అంతా ఉంది. ఈ కరోనా వేవ్ ఒక ఎత్తైతే, చనిపోతా ఉంది ఒకటైతే, నా భవిష్యత్తు ఏమైంది, ఎంత కష్టపడి చదివాను, లేదంటే ఎంత కష్టపడి చేశాను, నా లైఫ్ ఏంటి అని మేబీ నీ లైఫ్ లో క్వశ్చన్ మార్క్ వస్తే, సో నీ లైఫ్ ని క్రియేట్ చేసిన నీ క్రియేటర్ అయిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే ఆయన తన మార్గాన్ని బోధిస్తాడు. సో మనకు మార్గాన్ని ఆయన చూపిస్తాడు. సో ఎందుకంటే ఆయన వాక్యము మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగైంది. త్రోవ అంటే మనం నడిచేది కాదు, కానీ మన లైఫ్ లో రైట్ కి గాని, కుడికి గాని, ఎడమకు గాని మనం త్రొట్టిల్లకుండా అంటే యెషయాలో ఉంటది, ఇదే త్రోవ నడుము మన మెల్లని స్వరాన్ని దేవుడు మనకి వినిపింప చేస్తాడంట. అది ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రతిరోజు మనము వాక్యం చదువుకున్నప్పుడు, ప్రతిరోజు వాక్యానికి అబాడై ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటాడు. సో నేను రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను అనమాట. సాధారణంగా మనం ఒక్కళ్ళే ఉంటే మనకు చాలా బోర్ అవుతా ఉంటది కదా, కానీ ఈ టైంలో ఇంకా కొంచెం భయం అనిపిస్తా ఉంటది. ఆ న్యూస్ ఈ న్యూస్ వింటా ఉన్నాం. కానీ మీరు వాక్యంతో దేవునితో ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే సహవాసాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. దాదాపు అన్న ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వెళ్ళిండ్రు అనమాట. సో మా ఇంట్లో నాకు పిల్లలు లేరు, సో నేను ఒక్కదానే ఉంటాను. కానీ నేను ఫస్ట్ అనుకున్నాను, అమ్మ నాకు చాలా బోర్ అయిద్దేమో, భయం అయిద్దేమో అనుకుంటా ఉన్నా. కానీ ఈ 2 days నుంచి కూడా దేవునితో టైం స్పెండ్ చేస్తా ఉన్నప్పుడు వాక్యాన్ని నిజంగా ఎక్కువ మంచిగా చదువుతా ఉన్నాను. తర్వాత దేవుడితో చక్కగా నేను ముచ్చటిస్తా ఉన్నాను, మాట్లాడుతా ఉన్నాను, ప్రేయర్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. సో ఇద్దరము కలిసి ఉన్నప్పుడే చాలా ఈ విషయాల గురించి వర్రీ అయితా ఉండేం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో టైం స్పెండ్ చేస్తా ఉన్నప్పుడు అబ్బా ఎంత హ్యాపీ అనిపిస్తా ఉందో, ఎంత ఎంజాయ్ గా ఉందో. అసలు నో ఫియర్, నో టెన్షన్స్, నో డిసప్పాయింట్మెంట్స్, నో డిస్ప్లేస్మెంట్ ఇన్ మై లైఫ్. ఎంతో హ్యాపీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దేవునితో మనం స్పెషల్ గా ఇంకా వేరే ఏ థాట్స్ మైండ్ పెట్టుకోకుండా దేవుని వాక్యం పైన మన మనసును కేంద్రీకరించినప్పుడు దేవుడు ఆ యొక్క ఇన్నర్ పీస్ ని, చాలా కొంతమంది పీస్ అని పెట్టారు, లిటరల్ గా ఆ ఇన్నర్ పీస్ ని దేవుడు ఇస్తాడు. సో దేవుడు మన నుండి ఆశించేది కూడా మనం ఆయనతో క్లోజ్ గా చాలా ప్రతిరోజు డే బై డే మనం ఆయనతో నడవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అనమాట. సో మనం ఇక్కడ నుంచి ఆ విధంగా నడవడానికి దేవుడు మన పట్ల కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం. సో ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ ఇంకో థింగ్ చెప్పాలనుకున్నాను. సెకండ్ వన్ ప్రేయర్. సో ప్రేయర్ అన్నది మేబీ మీకు క్వైట్ టైం అన్న దాంట్లో మీకు ఆల్రెడీ చెప్తారు. సో కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మనము వాక్యం చదువుతాం కదా, సో ఏ టైం అన్నా పెట్టుకోవాలి. తర్వాత వాక్యం చదివిన తర్వాత మనకంటూ స్పెషల్ ప్రేయర్ టైం ఉండాలి. ప్రేయర్ చేసుకోవడానికి అక్క మార్నింగ్ వాక్యం చదివి ప్రేయర్ చేసుకుంటాం కదా, ఇంకెందుకు
అన్నట్టు కాకుండా ప్రతిరోజు నీ లైఫ్ లో ఒక ప్రేయర్ టైం అంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా వాక్యంలో అబ్జర్వ్ చేశారో లేదో, సో అబ్రహాం తనంతా ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధి తనకంటూ ఒక ప్రేయర్ టైం ఉంది, ఒక స్పెసిఫిక్ ప్లేస్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. మీరు దావీదు కీర్తనలు చాలా మనకి ఇష్టం కదా, ఈజీగా అర్థమైతాయి. అది చదువుతా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అవి ఎక్కడ జరుగుతాయి? ప్రేయర్ లోనే జరుగుతాయి. మనం ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడే దేవుడు తను మనకు రివీల్ చేసుకున్నప్పుడు మనకు తెలియకుండా వర్షిప్ చేస్తాము, తర్వాత థ్యాంక్స్ గివింగ్ చెప్తా ఉంటాము, ప్రార్థన చేస్తాము, మన విన్నపాలు వెల్లడి చేస్తా ఉంటాము. ఇవన్నీ కూడా మనము ప్రార్థనలోనే చేస్తామన్నమాట. సో ఒక బిలీవర్ లైఫ్ లో 2 times నేను చెప్పాను, 2 wings లేకుండా పక్షి ఎగరలేదు. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఎంతైతే వాక్యం చదువుతావో అంత ప్రార్థనను చేయగలిగితే నీ లైఫ్ చాలా బ్యాలెన్సింగ్ గా ఉంటది. సో మనం ఎక్కువ అక్క నాకు చదవడమే ఇష్టం, బైబిలే చదువుతాక నేను ప్రార్థన చేయను అంటే కుదరదు. అక్క నాకు వాక్యం నాకు అర్థం కాదని చదవలేను, నేను ప్రార్థన చేస్తా అంటే కుదరదు అన్నట్టు. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత వాక్యాన్ని మనము చదవాలి. లేదంటే ఎంత వాక్యం చదివితే అంత ప్రార్థన మనము చేయగలగాలి. అప్పుడు దేవుడు దాన్ని చక్కగా హానర్ చేస్తాడు అన్నట్టు. సో మనం ప్రార్థనలో చేయాల్సినవి ప్రభువుని మనము ఆరాధించడం. ఫస్ట్ మనం ప్రేయర్ చేస్తామన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ని బట్టి దేవుని మనము ఆరాధన చేయాలి. అట్ ద సేమ్ టైం మనం కంపల్సరీ చేయాల్సింది మన పాపాలని మనము ఒప్పుకోవాలి. మనం పాపం ఒప్పుకోకుండా దేవుని యొక్క మన ప్రార్థన వినడు అన్నట్టు. తర్వాత దేవునికి ప్రతి చిన్న విషయంలో కూడా థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలి, కృతజ్ఞతలు చెప్పాలి. చిన్న పని చేసినా ఏం చేసినా, అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ పాండమిక్ కండిషన్స్ లో నిజానికి నాకు కూడా కరోనా వచ్చిపోయింది, 1 month అయిందనమాట. నాకు అనిపించింది నాతో వచ్చిన వాళ్ళు చాలా మంది లేరు ఇప్పుడు. చాలా భయం అనిపించింది. ప్రభా అసలు నన్ను ఎందుకు బ్రతికించావో నాకైతే తెలియదు, కానీ ప్రభా నాకు లైఫ్ ని ఇచ్చావు, అసలు ఒక్క సెకండ్ నువ్వు లేకుండా నువ్వు మమ్మల్ని బ్రతికించకుండా మేము బ్రతకలేం ప్రభా అన్నది మరి నాకు ఎంతో క్లియర్ గా అర్థమైంది ఆ టైంలో 14 days లో. నిజంగా అప్పటి నుండి చాలా ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం అన్నది జరుగుతూ ఉందన్నమాట. సో మనము దేవునితో చక్కటి సహవాసాన్ని మనము కలిగి ఉండాలి అంటే ప్రేయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేయర్ మనము చేయగలగాలి, ఆ ప్రేయర్ కంపల్సరీ చేయగలగాలి. సో అది మనకి ఒక్కసారిగా రాదు, కానీ జస్ట్ 2-3 నిమిషాలు దేవుని సన్నిధిలో అట్లా ప్రార్థన చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ టైం 5 minutes చేస్తాం, తర్వాత 10 minutes చేస్తాం, తర్వాత అట్లా మనకి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనకు తెలియదు అనమాట. మనకు తెలియకుండానే 1 hour, 1.5 hour, 2 hours కూడా మనము చేయగలుగుతాం అనమాట. అట్లాంటి కృప ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. నేను కూడా స్టార్టింగ్ లో నాకు చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు నాకు అసలు 1 hour అంత నాకు పెద్ద లెక్కగా అనిపించదు. సో మనం ఆ విధంగా ప్రార్థించాలని, దేవ నాకు ఆ మనసునివ్వని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభా నేను ప్రార్థించే మనసునివ్వండి, నేను ఎందుకు ఎంత విరక్తిగా ఉంటా ఉన్నా, నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ప్రభా నాకు ఇంట్రెస్ట్ కలిగించండి అని మనము ప్రార్థన చేయాలి. చాలా మంది భక్తులు తన యొక్క లైఫ్ వాక్యం ద్వారా, మేబీ బైబిల్లో ఉన్న భక్తులకి వాక్యం అన్నది సో 10 commandments వచ్చినప్పుడు అలా మాత్రమే ఉండేది. న్యూ టెస్టిమెంట్ లో వాళ్ళు అది మాత్రమే చూసేవాళ్ళు, కానీ ఎల్లప్పుడూ కూడా వాళ్ళు చాలా దేవునికి దగ్గరగా జీవించే వాళ్ళు అనమాట. ఎస్ అంటే సప్లికేషన్ అంటే ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే అప్పుడు మన ప్రార్థన అంశాలని వెల్లించాలి. ఫస్ట్ దేవుని ఆరాధించాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, సప్లికేషన్ ఆయన మనము మన యొక్క విన్నపాలన్నీ కూడా తెలియజేయాలి. మనం ఉల్టా వస్తాం, మనకు కావాల్సిన అన్ని ముందు అడిగేస్తాం, తర్వాత మధ్యలో గుర్తొస్తే ఆరాధన చేస్తాం, ఒప్పుకుంటాం, లేకపోతే లేదు. కృతజ్ఞతలు చెల్లిస్తాం అనమాట. ఆ విధంగా ఉండకూడదు. యాక్ట్స్ అన్న దాన్ని మనం ప్రార్థనలో ఫాలో అవ్వాలి. సో ఇంకా ఫర్దర్ గా చాలా విషయాలు మీకు ముందు బైబిల్ స్టడీస్ లో నేర్చుకుంటారు. సో ఈ రోజు మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే వాక్యం యొక్క ఇంపార్టెన్స్, దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. దేవుడు ఆ వాక్యాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో స్టార్టింగ్ నుండి ఏ విధంగా దేవుడు తను రివీల్ చేసుకుంటూ యేసుప్రభు గారు వచ్చిన తర్వాత కంప్లీట్ రెవల్యూషన్, తర్వాత ఈ బైబిల్ కూడా కంప్లీట్ రెవల్యూషన్ గా మనకి ఇవ్వడం అన్నది జరిగింది. ఈ జాన్ లో ఉంటది కదా, వాక్యమే దేవుడు అయిను, ఆ వాక్యమే శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆయన ఎవరు అంటే యేసు ప్రభు. ఇప్పుడు మనం అంటే దేవుడు అంటే మనం ప్రత్యేక రెవల్యూషన్ కోరుకుంటా ఉంటాం అనమాట. మన కంటికి కనబడొచ్చుగా ఏవో ఇంతకు మించిన రెవల్యూషన్ అంటూ ఇంకెక్కడా లేదన్నట్టు. 66 పుస్తకాలకు మించిన రెవల్యూషన్ ఇంకేమి లేవు. మనము వాక్యం మీద తప్ప ఇంక దేనిపైన కూడా డిపెండ్ కాకూడదు. కళలు, దర్శనాలు అవన్నీ సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈజ్ 66 పుస్తకాలను మనము నమ్మాలి. సో ఈ వాక్యమే ఇంకా అల్టిమేట్ రెవల్యూషన్ గా దేవుడు మనకి ఇవ్వడం అన్నది జరిగిందనమాట. ఆ విధంగా ఆ వాక్యానికి మనము విలువిస్తూ దేవునికి వాల్యూ ఇస్తూ మనం దేవునితో సహవాసాన్ని గడుపుదాం. సో మన యొక్క అప్లికేషన్ పార్ట్ కి మనం వచ్చినట్లయితే సో వీ షుడ్ నాట్ యాడ్ అవర్ సబ్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ఇట్. దీంట్లో మనం ఏమి కూడా యాడ్ చేయకూడదు, ఏది కూడా తీసేయకూడదు. వాక్యంలోనికి మనం ఏది కూడా కొత్తగా యాడ్ చేయడానికి వీల్లేదనమాట. సో వీ షుడ్ నాట్ మిస్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని మనసు మార్చేయకూడదు. అది వాక్యం చెప్తుంది, ఉన్నది ఉన్నట్టుగా మనం వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అదేవిధంగా లెర్న్ అండ్ స్టడీ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. సో మన ప్రపంచం మొత్తానికి కూడా ఎంటైర్ వరల్డ్ లాగా మనము చూస్తాం అనమాట. అంతేకాదు ఈ యొక్క బైబిల్ ఎట్లాంటిదంటే మన యొక్క ఫెయిత్ అండ్ మన కండక్ట్ మీద అది అథారిటీ ఉన్న వాక్యంగా మనకి తెలుస్తూ ఉంటది. అంతేకాదు వి షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్ ఎక్స్ట్రా రెవల్యూషన్స్. వాక్యానికి మించిన రెవల్యూషన్స్ ఏది కూడా మనము ట్రస్ట్ చేయడానికి వీల్లేదు, యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఏదైనా ఎవరైనా ఇట్లా అయింది ఇప్పుడు అంతా ఆయన రాకడలో చాలా దొంగ ప్రవక్తలు, బోధకులు వస్తారని వాక్యం చక్కగా క్లియర్ గా చెప్తా ఉంది కదా. సో మన వాక్యాన్ని పటిష్టంగా నేర్చుకున్నాం అనుకోండి, అట్లాంటి రాంగ్ టీచింగ్ మనము వెళ్ళిపోం. ఫస్ట్ నుండే ఎప్పటి నుండే దాన్ని మనము కలిగి ఉందాం. చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం, చదువుదాం, దేవునితో ముఖాముఖిగా భక్తులు మాట్లాడినట్టు మాట్లాడదాము. మన యొక్క ప్రార్థనా జీవితాన్ని అట్ ద సేమ్ టైం వాక్యం చదివే లైఫ్ ని మనము ఇంప్రూవ్ చేసుకుందాం. అట్లాంటి కృప దేవుడు మనకి దయచేయాలని కోరుకుందాం. కీర్తనకాడు ఈ విధంగా అంటాడు, యెహోవా వాక్యం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వి బ్లెస్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని స్టడీ చేయడం ద్వారా మాత్రమే మనము బ్లెస్ చేయబడతాం. అంతే కదా. ఆ విధంగా అంటాడు. అసలు ఆ వాక్యం ఎట్లాంటిదంటే మన నాలుగుకు మధురమైంది. సో ఎట్లాంటి మధురం అంట, తేనె కంటే అసలు చాలా స్వీట్ గా ఉంటది తేనె. దానికంటే కూడా మన జిహ్వకు మధురాన్ని ఇచ్చేది ఏమిటి అంటే నీ వాక్యమే అని తను ఎక్స్పీరియన్స్ చేసి దావీదు చెప్తా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. నిజంగా దేవుడు మన పట్ల కూడా మేబీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారేమో, లేదా కొన్ని రోజుల నుంచి చదువుతా ఉన్నారేమో, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ తో మనం వాక్యాన్ని చదువుదాం. ప్రభు నాతో మాట్లాడాలని ప్రభు దగ్గరికి మనము వెళదాం. అటు కృప మనకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. కొన్ని నిమిషాలు మనము పరిశీలన చేసుకుందాం. దాదాపు 1 అవర్ మనము వాక్యాన్ని మనం వింటా ఉన్నాం కదా. సో ఇంతవరకు ఆ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటా ఉన్నావో దేవుని ఎదుట నీవు ఒకసారి సబ్మిట్ చేసుకో. ఒకవేళ ఎక్కడైనా కేర్లెస్ గా నువ్వు ఉన్నట్లయితే, లేదంటే చాలా టేక్ గా చాలా మంది బైబిల్స్ ని ఎట్లా అంటే తల దగ్గర పెట్టుకోవడానికి, భయం అనిపిస్తే భయం పోతుంది అన్నట్టు ఉంటారు. లేదంటే సెల్ఫ్ లో పెడతా ఉంటారు. వీక్లీ వన్స్ తీసి ఆ డస్ట్ అంతా దులిపి మళ్ళీ ప్రేయర్కి వెళ్ళి వచ్చి మళ్ళీ పెట్టేస్తా ఉంటారు. చాలా క్యాజువల్ గా మనము వాక్యం ఇతరులు చెప్పే మెసేజెస్ వినడానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం స్వయంగా వాక్యాన్ని చదవడానికి మనం ఇవ్వం. కానీ ఈ రోజు నుంచి ఆ విధంగా కాకుండా, ప్రభువా నీ వాక్యాన్ని నేను చదువుతాను. సో నేను ఎంతైతే వాక్యం చదువుతామో నేను ఎంత ప్రేయర్ చేసుకుంటాను. ప్రభువా నీతో నేను మాట్లాడతాను, ముఖాముఖిగా నేను దర్శిస్తాను. ప్రభువా దేవా నాకు వినుబుద్ధి పుట్టించండి, నీ వాక్యాన్ని చదివే బుద్ధి నాకు పుట్టించండి, నా జీవితాన్ని మీరు మార్చండి అని మనము ప్రేయర్ చేద్దాం. సో మీలో ఎవరైనా ఒకళ్ళు చిన్న ప్రేయర్ చేయండి. తర్వాత సిస్టర్ సాంగ్ ప్లే చేస్తారు. చిన్న ప్రేయర్ చేసి మనం కామ్గా ఉందాము. ప్లే చేసే సాంగ్ మనం విందాం. కెన్ యూ ప్లే ఎనీబడీ? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని
ఓకే. తులసి సిస్టర్స్ ఎవరైనా ప్రేయర్ చేస్తారా సిస్టర్స్? ప్రియా నువ్వే చేయరా. ఓకే అక్క. మహాపరిశుద్ధమైన తండ్రి గొప్ప ప్రభా, నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మీరు ఇచ్చిన మీ వాక్యానికై మీకు వందనాలు. ఎంత కష్టపడి నాయన అది ఎన్నో ఏళ్ళ తర్వాత ఎంతో మీరు భద్రపరిచి ఎంతో మంది సాక్రిఫైస్ ద్వారా మీరు మా చేతుల్లో దయచేశారు ప్రభా. మేము దాన్ని అమూల్యంగా ఎంచి నాయన ఎలాగైతే రోజు మీ దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి అని మీరు ఆశపడతా ఉన్నారు దేవా, ఎప్పటి నుండో మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము దానికి తగినట్లుగా రియాక్ట్ అయ్యి నేను రోజు నేను మీ సన్నిధికి ప్రభా రాగలడానికి, డిసిప్లిన్డ్గా ఉండగలగడానికి కృప చూపించమని నేను అక్కని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అక్క ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన సబ్మిట్ చేసుకుంటా ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ అక్క. అక్క ఒక్కసారి మీరు స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తే అప్పుడు ఐ విల్ డూ ద. ఓకే ఓకే.